సో గైస్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం టెస్ట్, ఓడిఐ, టీ20 ఈ 3 ఫార్మాట్స్లో నమోదైన హయ్యెస్ట్ మరియు లోయెస్ట్ టోటల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. మొదటిగా అయితే మనం టెస్ట్ క్రికెట్ యొక్క హయ్యెస్ట్ టోటల్ గురించి మాట్లాడుకుంటే 1997లో ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్యలో మ్యాచ్ అయితే జరుగుతుంది గైస్. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కి వచ్చిన ఇండియా 537 పరుగులకు 8 వికెట్లకు డిక్లేర్ అయితే చేసుకుంది గైస్. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎన్ సిద్ధు వీళ్ళు ముగ్గురు అయితే సెంచరీస్ అయితే స్కోర్ చేశారు గైస్. ఇండియా యొక్క బ్యాటింగ్ పూర్తయిన తర్వాత శ్రీలంక బ్యాటింగ్కి వచ్చి 952 పరుగులు అయితే స్కోర్ చేసింది గైస్. ఇప్పటి వరకు ఇదే ఒక టీం యొక్క హైయెస్ట్ టోటల్ అన్నమాట టెస్ట్ క్రికెట్లో. ఈ మ్యాచ్లో సన్న జయసూర్య 340 పరుగులు అయితే స్కోర్ చేశాడు మరియు 3 వికెట్లను కూడా తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సన్న జయసూర్య గారికి అయితే దక్కింది గైస్. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ అయితే డ్రాగా ముగిసింది గైస్. అండ్ ఇప్పుడు మనం టెస్ట్ క్రికెట్లో లోయెస్ట్ టోటల్ గురించి అయితే మాట్లాడుకుందాం. 1955లో న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యలో మ్యాచ్ అయితే జరుగుతుంది గైస్. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కి వచ్చిన న్యూజిలాండ్ అయితే 200 పరుగులను అయితే స్కోర్ చేసింది గైస్. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ 246 పరుగులను అయితే స్కోర్ చేసింది గైస్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్లో బ్యాటింగ్కి వచ్చిన న్యూజిలాండ్ 26 పరుగులు మాత్రమే చేసింది గైస్. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో ఒక టీం యొక్క లోయెస్ట్ టోటల్ అయితే ఇదే గైస్. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఒక ఇన్నింగ్స్ తేడాతో అయితే మ్యాచ్ గెలిచేసింది గైస్. ఇప్పుడు ఓడిఐ క్రికెట్లో హైయెస్ట్ టోటల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. 2022లో ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది గైస్. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ 498 పరుగులను అయితే నమోదు చేసింది గైస్. ఈ మ్యాచ్లో జోస్ బట్లర్, ఫిల్ సౌట్, డేవిడ్ మలార్ వీరు ముగ్గురు అయితే సెంచరీ స్కోర్ చేశారు. అండ్ ఇప్పటి వరకు వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో నమోదైన హైయెస్ట్ స్కోర్ అయితే ఇదే గైస్. దీనికి రిప్లేగా నెదర్లాండ్స్ 266 పరుగులను అయితే చేసింది. అండ్ ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ అయితే ఘన విజయం అయితే సాధించింది గైస్. ఇప్పుడు ఓడిఐ క్రికెట్లో లోయెస్ట్ టోటల్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. 2004లో జింబాబ్వే వర్సెస్ శ్రీలంక మధ్యలో మ్యాచ్ అయితే జరుగుతుంది గైస్. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కి వచ్చిన జింబాబ్వే 18 ఓవర్లోనే 35 రన్స్కి ఆల్అవుట్ అయితే అయిపోయింది గైస్. ఇప్పటి వరకు ఓడిఐ క్రికెట్లో నమోదైన లోయెస్ట్ టోటల్ అయితే ఇదే గైస్. ఈ మ్యాచ్లో చమిందా వాస్ గారు అయితే 4 వికెట్లు తీసుకున్నారు. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అతనికి దక్కింది. ఈ టోటల్ని శ్రీలంక వాళ్ళు 9 ఓవర్స్లోనే చేసి ఘన విజయాన్ని అయితే సాధించారు గైస్. నెక్స్ట్ వచ్చేసి మనం టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో హైయెస్ట్ స్కోర్ నమోదు చేసిన టీం గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఈ స్కోర్ అనేది జింబాబ్వే పేరు మీద అయితే ఉంది. వారు గంబియాకి అగెనిస్ట్గా 344 రన్స్ అయితే స్కోర్ చేశారు. కానీ గంబియా అయితే ఒక అసోసియేట్ నేషన్ కాబట్టి ఈ రికార్డ్ని అయితే నేను కన్సిడర్ చేయట్లేదు. ఐసీసీ చేత కొన్ని టీమ్స్ మాత్రమే క్వాలిఫై కాబడతాయి. ఆ టీమ్స్ గురించి మాత్రం మనం చెప్పుకుందాం గైస్. టీ20 క్రికెట్లో హైయెస్ట్ స్కోర్ కొట్టిన టీం ఏదంటే మన ఇండియానే గైస్. బంగ్లాదేశ్కి అగెనిస్ట్గా 2024లో 297 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ అయితే సెంచరీ కంప్లీట్ చేశారు గైస్. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సంజు శాంసన్కి అయితే దక్కింది. అండ్ బంగ్లాదేశ్ 164 రన్స్ అయితే స్కోర్ చేశారు వాళ్ళ 20 ఓవర్స్లో. మన ఇండియా అయితే 133 పరుగుల ఘన విజయాన్ని అయితే సాధించింది గైస్. ఇప్పుడైతే మనం టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో లోయెస్ట్ స్కోర్ నమోదు చేసిన టీం గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో అసోసియేట్ నేషన్స్ అయితే చాలా టీమ్స్ లోయెస్ట్ టోటల్ అయితే నమోదు చేశాయి. అంటే కొన్ని టీమ్స్ 7 రన్స్కి, కొన్ని టీమ్స్ 10 రన్స్కి, 12 రన్స్కి కూడా ఆల్అవుట్ అయిన టీమ్స్ ఉన్నాయి. కానీ అయితే వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు గైస్. ఈ వీడియోలో మనం ఐసీసీ చేత క్వాలిఫై కాబడిన టీమ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. 2014 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో నెదర్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్యలో మ్యాచ్ అయితే జరుగుతుంది గైస్. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కి వచ్చిన నెదర్లాండ్స్ 39 రన్స్కే ఆల్అవుట్ అయితే అయిపోయింది. ఈ మ్యాచ్లో ఆంజెలినా మాథ్యూస్ 4 ఓవర్లో 3 వికెట్లు అయితే తీశాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా దక్కింది. అండ్ శ్రీలంక ఈ టోటల్ని కేవలం 5 ఓవర్స్లోనే కొట్టేసి ఆ మ్యాచ్ని అయితే విన్ అయ్యారు గైస్. ఇలాంటి క్రికెట్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.